తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్. సో ఈ పేరును జస్టిస్ బిఆర్ గవాయ్ రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. సో విషయం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ నెక్స్ట్ మంత్ నవంబర్లో రిటైర్ కాబోతున్నారు. సో అతను పోతూ కంపల్సరీగా తన తదుపరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎవరు ఉండాలని చెప్పి అతను రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ రికమెండేషన్స్ అనేది ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నారో వాళ్ళను తదుపరి సిజేఐగా నియమించాలని చెప్పి రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాల్సి ఉంటుంది. కానీ అల్టిమేట్ నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం సో ఆర్టికల్ 124/2 ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే ఫార్మాలిటీస్ ప్రకారం అయితే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ రికమెండేషన్ ప్రకారం సీనియర్ మోస్ట్ ఎవరైతే జడ్జి ఉన్నారో వాళ్ళను తదుపరి సిజేఐగా ఎన్నుకోవాలని చెప్పి రికమెండేషన్ లెటర్స్ ఇస్తుంటారు అనమాట. సో ఆ ప్రకారమే జస్టిస్ బిఆర్ గవాయ్ కానీ, జస్టిస్ రమణ కానీ, జస్టిస్ చంద్రచూడ్ కానీ వీళ్ళంతా అదే విధంగా ఎన్నిక కావడం జరిగింది. సో ప్రజెంట్గా మాత్రం జస్టిస్ బిఆర్ గవాయ్ తన తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ను రికమెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.